ఈరోజు దేవుని మాట యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నమ్మకమైన సాక్షి ఎవరు? మన దేవుడు. ఆయన మనం రక్షించడానికి ఆయన భూమి మీదకు నమ్మకంగా వచ్చాడు. ఆయన నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నీతి సూర్యుడు, ప్రేమించే దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మకమైన సాక్షి ఆయన. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. మృతులు, ఆయన మృత్యుంజయుడు, మృతి చెంది తిరిగి లేచిన దేవుడు, ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. భూపతులందరికీ ఆయన ఎవరు? అధిపతి. అధిపతియునైన యేసుక్రీస్తు నుండి ఆయన దగ్గర నుంచి మనకి ఏం లభిస్తుంది? ఏం దొరుకుతుంది? కృపా సమాధానములు కలుగుతున్నవి. ఈరోజు నుంచి, ఈ సమయం నుంచి ఆ కృపా సమాధానములు మన సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనము ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన చేసిన కార్యాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినాలి. చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. ఇంటి దగ్గర 6 రోజులు చక్కగా వారి యొక్క పనులు చేసుకుంటారు శుభ్రంగా. అప్పుడు నిద్ర రాదు. పని చేసేటప్పుడు దేవుని సన్నిధిలో నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకు? అశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ ఫ్యాన్ గాలికి చల్లగా నిద్రపోతారు. కొన్ని చర్చిల్లో అయితే ఏసీలు ఉంటాయి, ఇంకా మొత్తుగా పడుకుంటారు స్పెట్స్ పెట్టుకొని. మరి కృపా సమాధానములు కలగాలి అంటే రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృపా సమాధానాలు మన జీవితంలో స్థిరంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? చాలా భయం భక్తి కలిగి ఆయన మాటలు వినాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి. ఇవన్నీ చేయాలి. చేయగలిగితే ఏం దొరుకుతాయి? కృపా సమాధానములు. ఈ రెండు చాలా విలువైనవి. కృపా సమాధానం ఒకదాని వెంబడి కనవేసుకుని ఉంటుంది. ఈ రెండింటిని మనం పొందగలిగితే మన జీవితాలు చాలా ధన్యమవుతాయి. ఎప్పటి వరకు? భూమి మీద ఉన్నంత కాలమే కాదు, పరలోకంలో కూడా మనకు నిత్య స్వాస్యంను అనుగ్రహిస్తాయి. దేవునితో ఉండే గొప్ప ధన్యతను పొందుకునే వారంగా ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ప్రభు నాయన నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. నాయన చిన్న బిడ్డల రాకపోకల్లో తోడుగుండండి ప్రభా. వారి చదువులను ఆశీర్వించండి, దీవించండి ప్రభా. వారు ప్రభు నడిచే ప్రతి స్థలంలోనూ నువ్వు తోడుగుండండి ప్రభా. తండ్రి నాయన పేరు పేరుని ఆశ్రయించి దీవించండి ప్రభా. కృపగల దేవా, ఈ సమయం నుంచి నీ కృపా సమాధానములు మా కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహిస్తూ, మా బిడ్డలకు అనుగ్రహిస్తూ తండ్రి నాయన నువ్వెంతగానో ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.